మేడం ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. చాలా ఊర్లలో గాని, అంటే గ్రామీణ ప్రాంతాల్లో గాని, ఇంతవరకు డెవలప్ అయిన సిటీ వరకు కూడా ఏదన్నా ఒక ఫంక్షన్ గాని, ఏదన్నా టెంపుల్‌కెళ్తున్నాం గాని, ఇటువంటి టైంలో ఇంట్లో అనుకోకుండా ఎవరికైనా స్త్రీకి పీరియడ్స్ వచ్చేస్తే, ఓయమ్మ శుభముహూర్తం గదా! ఇక్కడ ఏదన్నా డిస్టర్బెన్స్ అవుతుందని కొందరు హ్మ్. పిల్స్ వేసుకుంటున్నారు. హ్మ్. పీరియడ్స్ అవును. రాకుండా హ్మ్. ఆపేయడానికి. హ్మ్. దీనివల్ల తర్వాత చాలా వరకు ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేస్తున్నారు. అది మంచిదంటారా? పిల్స్ వేసుకోవడం? అటువంటి పిల్స్ ఉంటాయి. ఇప్పుడు మాల్టోన్ అని కానీ, ఇప్పుడు ఈస్ట్రోజన్ పిల్స్, ప్రొజెస్ట్రాన్ పిల్స్ కొంతమంది పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్ కోసం వాడటం సహజంగానే చేస్తుంటారు. చాలా మంది ఆడవాళ్ళు. ఇబ్బంది రాకపోవచ్చు గానీ, చాలా తరచుగా వాడే ఆడవాళ్ళలోకి మటుకు హార్మోన్ ఇంబాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల రేపు పొద్దున్న ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ దగ్గర కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. పుట్టబోయే సంతానం మీద కూడా ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మధ్యన తరచుగా వినపడే ఆటిజం, ఏడీహెచ్‌డి, డెవలప్‌మెంట్ డిలేస్ పిల్లల్లో కలగడానికి హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. సో అటువంటి పిల్స్ అటువంటివి మటుకు ఎక్కువగా వాడకుండా చూసుకోండి. ఇంట్లో పండగ ఉందనేసి గానీ, పెళ్ళిళ్ళు ఉన్నాయి అనేసి గానీ, చిన్న చిన్న రీజన్స్ కి పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్ టాబ్లెట్లు వాడటం. ఒకవేళ పీరియడ్ రాలేదు అంటే గనుక వెంటనే ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్లు వాడటం అవి చేస్తుంటారు. అట్లా చేయటం 1, 2 సార్లు అవుతాయి గనుక పెద్ద తేడా చేయకపోవచ్చు. కానీ పెళ్ళైన వెంటనే ఈ టాబ్లెట్లు వేసుకొని కొంతమంది స్త్రీలకు వెంటనే ప్రెగ్నెన్సీస్ రావటము, ఈ హార్మోన్ అప్సెట్స్ వల్ల పుట్టిన పిల్లల మీదకి ప్రభావం చూపించటం కామన్. రెండోది తరచుగా వాడుతున్న స్త్రీలకు అయితే కనుక ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యొక్క హార్మోన్ టాబ్లెట్లు వాడటం వల్ల ఫ్యూచర్ లో పీసీఓడి కానీ ఎండోమెట్రియోసిస్ కానీ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. రెండోది నేషనల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే దగ్గరికి కూడా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది తరచుగా వాడుతున్నప్పుడు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇటువంటి టాబ్లెట్లు అటువంటివి తరచుగా వాడద్దు. ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ 1-2 సార్లు వాడింది తప్ప ఫ్రీక్వెంట్ యూసేజ్ మటుకు అసలు చేసుకోవద్దు. మేడం ముఖ్యంగా ఈ రోజు ఆడవాళ్ళలో చాలా మంది గమనిస్తున్నాము. పీసీఓడి ప్రాబ్లమ్స్ సమస్య చాలా పెద్ద సమస్యగా కనపడుతుంది. పట్టణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా కనపడుతుంది. దాని గురించి ఒకసారి పూర్తిగా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. మీరు అన్నట్టుగానే పీసీఓడి సమస్యలు కనుక చాలా మంది ఆడవాళ్ళలో గమనిస్తూ ఉన్నాం. ఇన్ఫాక్ట్ క్లినిక్ లో కూర్చునేటప్పుడు చూస్తే కనుక 10 మంది కేసెస్లలో కనీసం 6గురికి పీసీఓడి ఉంటూనే ఉంది. ఎందుకు పెరుగుతున్నది ఈ మధ్యన పీసీఓడి? అది కేవలం పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకినే కాదు, పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళ అమ్మాయిలకి కూడా పీసీఓడి వస్తూనే ఉంది. దానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మేజర్ రీజన్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వటానికి కారణం లేట్ మ్యారేజెస్ అవ్వటం కానీ, లేదంటే బాగా లైఫ్ స్టైల్లో పెరిగిన టెన్షన్స్ అవ్వచ్చు, ఈ మధ్యన తింటున్న ఫుడ్ అవ్వచ్చు. చూస్తే కనుక ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ చాలా మంది ఆడవాళ్ళు తింటూనే ఉన్నారు. మైదా పిండితోటి చేసే ఫుడ్ కానీ, పిజ్జా, బర్గర్స్, పాస్తాస్ అనేసి, నూడిల్స్ అనేసి. లేదు, రెండోది చాలా మంది ఆడవాళ్ళు ఈ మధ్యన, అంతకు ముందు కన్నా ఈ మధ్యన చాలా మంది ఆడవాళ్ళు వర్క్ ఫోర్స్ లోకి ఎంటర్ అయ్యారు. సో పొద్దున్న లేస్తున్నప్పటి నుంచి పరిగెత్తటము, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో పనులకి ఇదైపోయి వాళ్ళ బాడీని చూసుకోకపోవటము, సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయి రాత్రి నిద్రలు సరిగా లేకపోవటం, నైట్ 10 అయినా 11, 12 కూడా మొబైల్ ఫోన్స్ చూస్తూ ఉండటము, ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ చాలా మంది అమ్మాయిలను చూస్తున్నాను నేను, ఎస్పెషల్లీ ట్యూటోరియల్ కాలేజెస్ లో వెళ్తున్న వాళ్ళు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేసి, ఎంబీబీఎస్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేసి బాగా విపరీతం స్ట్రెస్ తీసుకుంటూ కాంపిటేటివ్ వరల్డ్ లోకి ఒక స్థాయికి ఎదగాలన్న ఆలోచనలతోటి వాళ్ళ ఓన్ బాడీని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల వచ్చిన ప్రాబ్లమే పీసీఓడి. అండ్ చాలా మందికి అపోహ ఉంటుంది, పీసీఓడి అంటే కేవలం పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేసి. కొంతమంది ఆడవాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తూ ఉండొచ్చు, అయినా పీసీఓడి సిమ్టమ్స్ ఉండొచ్చు. బికాస్ పీసీఓడి అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం. ఎప్పుడైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో ఫస్ట్ కనపడేది వెయిట్ గెయిన్ అవ్వటం కానీ, మొటిమల్లాగా రావటం కానీ, లేదా హెయిర్ లాస్ అవ్వటము, నిద్ర డిస్టర్బెన్స్ ఉండటము, ఓపిక లేకపోవటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ కనపడేది హార్మోన్స్ సరిగ్గా లేనప్పుడు. రెండోది పీరియడ్స్ మీదకి ప్రభావం చూపించటం. మూడోది స్కానింగ్ రిపోర్ట్ చేసేటప్పుడు మనకి కనపడేది ఓవరీస్ లో చిన్న చిన్న నీటి బొడుగలు, దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్ అనేది. ఇవన్నీ లేకపోయినా కూడా ఆడవాళ్ళలో రాదా అంటే కనుక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది హెరిడిటరీ కారణాల వల్ల, ఫ్యామిలీలో డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఇటువంటి ఇబ్బందులు ఉన్న ఫ్యామిలీస్లలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే మహిళల్లో కూడా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.